రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్కి సంబంధించి ప్రభుత్వము ఒక అమెండ్మెంట్ జీవోని తీసుకొచ్చింది. ఫిబ్రవరి 20వ తారీఖు నాడు అమెండ్మెంట్ తీసుకొచ్చింది. తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్అప్రూవల్ అండ్ ఇల్లీగల్ లేఅవుట్ రూల్స్ 2020కి సవరణ తీసుకొచ్చింది. ఆ వివరాలు చెప్తాను. నెక్స్ట్ డే కొన్ని మార్గదర్శకాలను రూపొందించినట్టు కూడా పేపర్లలో వార్తలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఎల్ఆర్ఎస్ విషయంలో దరఖాస్తుల్ని ఫాస్ట్గా ఎలా క్లియర్ చేయాలనే దానిపైన అధికార యంత్రాంగం అయితే బాగా తమ ఆలోచనలకి పదును పెట్టి మొత్తానికి ఒక ప్రతిపాదనతో ఫాస్ట్గా క్లియర్ చేయడం కోసం ముందుకొచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. దాంట్లో చాలా స్పష్టంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ అధికారులు సంయుక్తంగా ప్లాటుని పరిశీలించి లేదా లేఅవుట్ను పరిశీలించి అది రెగ్యులరైజ్ చేయడానికి ఆమోదయోగ్యమైనా కాదా అని పరిశీలించే అంశం ఏదైతే ఉందో అది గతంలో కాకుండా ఒక భిన్నంగా చేయడానికి మంచి ప్లాన్తో ప్రభుత్వం ముందుకొచ్చింది. అదేమిటి అనంటే చెరువులు, కుంటలు, కాలువలు, ఎఫ్టిఎల్ మొదలున్న వాటికి ప్రభుత్వ భూములు ఈ సర్వే నెంబర్లకి వాటికి ఆనుకొని 200 మీటర్ల వరకు లేఅవుట్స్ ఉన్నట్టయితే ఆ సర్వే నెంబర్లలో లేఅవుట్లు ఉన్నట్టయితే ఉదాహరణకు ఒక చెరువును ఆనుకొని ఒక లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్ 200 మీటర్ల పరిధిలో ఉన్నట్టయితే అటువంటి సర్వే నెంబర్లన్నిటిని కూడా తీసుకొని వాటిని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కి పంపించాలి అని నిర్ణయం చేసింది. ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్లో ఆ సర్వే నెంబర్లని ఆ జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీల వారీగా వాటిలో నిక్షిప్తం చేస్తే, ఎంటర్ చేస్తే ఈ సర్వే నెంబరు ఆ లేఅవుట్, ఆ ప్లాట్ ఉన్న సర్వే నెంబరు లేకపోతే ఆ లేఅవుట్ ఆ చెరువుకి, ఆ ఎఫ్టిఎల్కి, ఆ గవర్నమెంట్ ల్యాండ్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది ఈజీగా తెలుసుకోవడానికి వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ద్వారా ప్రయత్నం అందుకోసమని ఆలోచన చేశారు. అక్కడి నుంచి వాటి వరకే వాటికి సంబంధించిన ప్లాట్లు కానీ లేఅవుట్లు కానీ వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ వాళ్ళకి పంపించడానికి, అదేవిధంగా వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళు, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళు సమన్వయం చేస్తారు. వీళ్ళందరినీ కూడా ఇరిగేషన్ మరియు మున్సిపల్ ఆర్ గ్రామ పంచాయతీ వీళ్ళని సమన్వయం చేస్తూ గవర్నమెంట్ సర్వే నెంబర్ ల్యాండ్కి, కాలువలకి, చెరువులకి, కుంటలకి వీటికి ఎంత దూరంలో ఉంది అనే దాన్ని సమన్వయం చేస్తూ వాటిపైన నిర్ణయం తీసుకోవడానికి కాస్త లేట్ అవ్వచ్చు. కానీ ఖచ్చితమైన సమాచారంతో ఆ దరఖాస్తుదారుకి సమాచారం ఇవ్వడానికి ప్లాన్ చేయడానికి ఇది మంచి ప్లాన్, బాగుంది. ఇది తప్ప ఈ సర్వే నెంబర్లలో ఉన్న ప్లాట్లు కానీ లేఅవుట్లు కానీ తప్ప మిగతావన్నిటిని కూడా ప్రాసెస్ చేసేసి ప్రిలిమినరీగా ఆటోమేటెడ్ సిస్టంలో ఆ ప్లాట్ అక్కడ ఎన్ని గజాలు ఉంది, అప్లికేషన్ పెట్టినప్పుడే అన్ని క్లియర్గా వివరాలన్నీ కూడా అందులో మెన్షన్ చేస్తాం మనం. అట్నే మన డాక్యుమెంట్లు కూడా అప్లోడ్ చేసి ఉన్నాం కాబట్టి అది ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఈరోజు దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ప్లాట్ ప్రారంభంలో అయినటువంటిది ఆ లెక్కలు క్యాల్కులేషన్ చేసి ఆటోమేటెడ్గా నువ్వు ఇంత పేమెంట్ చెయ్యి అని చెప్పేసి మనకు పోర్టల్లో చూపించేటువంటి ఒక ఇంటిమేషన్ లెటర్ని పెడతాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. సో దాని ప్రకారంగా దరఖాస్తుదారుడు పేమెంట్ చేయండి. పేమెంట్ చేసినాక సంబంధిత అధికారులు అప్పుడు పరిశీలించి, ఫీల్డ్ మీద పరిశీలించి అప్పుడు రిజెక్ట్ చేసేదైతే రిజెక్ట్ చేస్తాము, రిజెక్ట్ చేయనిదైతే మీకు ఇమీడియట్గా మీకు సర్టిఫికెట్ ఇస్తాము, ఎల్ఆర్ఎస్ క్లియర్ అయిన సర్టిఫికెట్ ఇస్తామని చెప్తా ఉన్నారు. రిజెక్ట్ చేశారనుకోండి ఆ దరఖాస్తుని, మీరు పేమెంట్ చేసిన దాంట్లో ఒక 10% అమౌంట్ని మినహాయించుకొని మిగతా డబ్బును మీకు చెల్లించేస్తాము అని చెప్తా ఉంది. అయితే ఇక్కడ దీంట్లో
ఒక చిన్న అబ్జెక్షన్ అంశం ఒకటి ఉంది. ఒకసారి ప్రభుత్వ విభాగంలోకి గనక డబ్బులు వెళ్తే, డిపార్ట్మెంట్‌కి వెళ్తే, అవి తిరిగి వాపస్ తీసుకోవడము అనేది గగనం. 100లో ఒకటో, రెండో సక్సెస్ అవుతాయి. నేనే స్వయంగా ఫేస్ అయినా. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌కి రూ. 1,10,245 ఒక 2 సంవత్సరం 2022లో ఏప్రిల్ 18 నాడు పేమెంట్ చేస్తే చాలా క్లియర్ అది ఆ చాలాన పొరపాటున చాలాన్ నెంబర్ తప్పుగా నాకు ఎస్ఎంఎస్ వచ్చింది. పాస్‌కోడ్ కూడా తప్పుగా వచ్చింది కాబట్టి జనరేట్ కాలేదు. కాబట్టి చాలాన వాడుకోలేదు. ఫైనల్‌గా ఎక్కడ యూజ్ చేసింది ఏం లేదు. ఈ చాలాన తప్పు మెసేజ్ వచ్చింది. కానీ వాస్తవానికి ఆ చాలాన నెంబర్ వేరే ఉంది అని తెలుసుకోవడానికి ఇప్పటివరకు ఆ డబ్బుకు సంబంధించిన చాలాన పేమెంట్ చేసిన అది ఏదైతే ఉందో అది ఇంత మటుకు వాడుకోలేదు అని చెప్పి తెలుసుకోవడానికి ఇప్పటికి 4, 5 నెలలు పట్టింది. ఇంతవరకు అమౌంట్ ఫైనల్‌గా యాక్సెప్ట్ చేశారు పేమెంట్ చేస్తాము అని. ఇక అది ఎప్పుడొస్తుందో తెలవదు. బ్యాంక్ స్టేట్మెంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇటువంటి చాలా వివరాలు ఇచ్చినాక కూడా ఇంకా మనకు ఎట్ ఏ టైంలో కూడా పేమెంట్ అవుతుంది. అది ఇన్‌స్టాల్‌మెంట్‌గా అవుద్దట. ధరణిలో కూడా చాలామంది డబ్బులు పేమెంట్ చేసి రిటర్న్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. రిజిస్ట్రేషన్ ఆగిపోతేనో లేకపోతే పలు కారణాల చేత ఏదేమైనా రిటర్న్స్ రాలే. కాబట్టి ఒక్కసారి ప్రభుత్వ విభాగాలైన అటు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఒకసారి పేమెంట్ ఆన్‌లైన్‌లో అయిన తర్వాత వస్తదనేది కల్లా. గతంలో నేను ఎల్ఆర్ఎస్‌ది నేను హెచ్ఎండిఏ పరిధిలో ఒక ప్లాట్ అనుకొని అది హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నదనుకొని పేమెంట్ చేశాను 20,000. కానీ ఆ ప్లాట్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉంది. నేను మెయిల్ పెట్టాను, డీటెయిల్స్ ఇచ్చాను. నాకు ఇంత మటుకు రాలేదండి. కాబట్టి ఇది ఉత్తముచ్చట. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేదేందంటే ప్రజలందరి తరఫున ఆ ప్లాట్ విలువ ఇంత అవుతుందని చెప్తూ ఇంటిమేషన్ లెటర్ ఇవ్వండి. ఎంత అవుతుందో అంత అమౌంట్ ఇంటిమేషన్ లెటర్ ఇవ్వండి. కానీ 10% పేమెంట్ చేస్తేనే దాన్ని మేము పరిశీలిస్తాము అనే మాట కూడా మీరు చెప్పండి. కాబట్టి ఈ మార్గదర్శకాలలో ముఖ్యంగా ఈ అంశాన్ని మార్చి 10% కడితే చాలు మేము పరిశీలిస్తాము. అది ఓకే అయితే మీరు అమౌంట్ ఓకే అని మేము చెప్తాము. మీరు ఎమ్మటే పేమెంట్ చేసేద్దురు, మీకు సర్టిఫికేట్ ఇస్తాము అనే విషయాన్ని మీరు చేర్చవలసిందిగా నేను కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని. సో ఇది ఒక ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నా. రెండో అంశము ఒక జీవోని తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్అప్రూవ్డ్ అండ్ ఇల్లీగల్ లేఅవుట్ రూల్స్ 2020కి జీవో నెంబర్ 28ని మొన్న ఫిబ్రవరి 20వ తారీఖు నాడు ఒక జీవోని అమెండ్మెంట్ చేస్తూ జీవోని ఇష్యూ చేశారు. ఆ జీవోకి దీన్ని అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసినటువంటి అంశాలలో ప్రధానంగా ఒకటి ఈ ఇల్లీగల్ లేఅవుట్స్, ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్ ప్లాట్స్ కావచ్చు, లేఅవుట్స్లో ఉన్నాయి కావచ్చు, ఇవి రెగ్యులరైజ్ కాకపోయినట్టయితే ఇన్ ఫ్యూచర్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు అని చాలా స్పష్టంగా రూల్ 2E ప్రకారంగా నో రిజిస్ట్రేషన్స్, నో కన్స్ట్రక్షన్ అప్రూవల్స్, బిల్డింగ్ పర్మిషన్స్ అని చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2 రూల్ 3 ఆఫ్ C అండ్ 3 అని చెప్పి రోమన్ అంకల్లో 3 అని చెప్పి అదొకటి మెన్షన్ చేశారు. లేఅవుట్లో ల్యాండ్ ఓనర్ అర్థం ఏంటి అనంటే ఒక లేఅవుట్ని డెవలప్ చేసిన వ్యక్తి తను చేసిన ప్లాట్లలో డెవలప్ చేసిన ప్లాట్లలో 10% ప్లాట్లు అమ్మేస్తే మిగతా 90% ప్లాట్లు అతనియే కాబట్టి దాన్ని ల్యాండ్ ఓనర్ అని పిలుస్తున్నాము అని చెప్తూ రూల్ 3C కింద మెన్షన్ చేశారు. అట్లీస్ట్ 10% ప్లాట్లు అమ్మి ఉండాలి ఆ లేఅవుట్లో. ఎప్పటి నాటికి 2020 సంవత్సరము ఆగస్టు 26వ తారీఖు లోపల కానీ ఆ రోజు నాటికి కానీ ఒక 10% అమ్మేస్తే మిగతా 90% ప్లాట్స్కి ఆయన ఓనరు అనేటువంటి అంశాన్ని ఒకటి యాడ్ చేశారు. అదేవిధంగా రూల్ 8 ప్రకారంగా ఓపెన్ స్పేస్ లేకుంటే ఏదైనా లేఅవుట్లో ఓపెన్ స్పేస్ లేకుంటే 10% ఆఫ్ ద ప్లాట్ కాస్ట్, టోటల్ 90% ప్లాట్స్ ఉన్నాయి కదండి అమ్మనివి, ఈ 90% ప్లాట్స్ యొక్క మొత్తం వాల్యూలో 14% అమౌంట్ని ఓపెన్ స్పేస్ లేనందుకు దాని మీద ఫైన్ లాగా
ల్యాండ్ ఓనరు పేమెంట్ చెయ్యాలి. 31 మార్చి లోపల ఈ సంవత్సరం పే చేస్తే వాళ్ళకి 25% రాయితీ లభిస్తుంది, కన్సెషన్ లభిస్తుంది టోటల్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ పైన అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఈ అమెండ్మెంట్ ప్రకారంగా. ఒకవేళ చెయ్యను అనుకుంటే, పేమెంట్ చెయ్యను 14% అనుకుంటే గనక ఆ లేఅవుట్ ఓనర్కి, అంటే ఆ ల్యాండ్ ఓనర్కి అవకాశం ఇచ్చింది. పే చేయకపోయినా పర్లేదండి, కానీ మీరు లేఅవుట్ మాత్రం రెగ్యులరైజ్ చేసుకోండి, రెగ్యులరైజేషన్ ఛార్జెస్ పే చేసి రెగ్యులరైజ్ చేసుకోండి. మరి తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే, ప్లాట్ కొనుక్కున్నటువంటి వ్యక్తులు వాళ్ళు బిల్డింగ్ కట్టుకునేటప్పుడు, నిర్మాణాల కోసం పోయేటప్పుడు, అప్పుడు ఆ 14% అంటే ఓపెన్ స్పేస్ లేదు కాబట్టి పే చేయాల్సిన 14% రుసుముని ప్లాట్ ఓనర్స్ పే చేస్తారు అని చెప్పేసి అది చెప్తా ఉంది. ఇది చాలా, ఇందులో ప్రధానంగా 2 అబ్జెక్షనబుల్ థింగ్స్ ఉన్నాయి. నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నా. ప్రభుత్వము ప్రజల కోసం పనిచేయాలి. సో ప్రజల వద్దకు పాలన అంటున్నాం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఒక పక్కన ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది, లేఅవుట్లు, ఇల్లీగల్ లేఅవుట్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే నిజంగానే నియంత్రణ లేకపోవడం. పాలక సంస్థల నుంచి ఇటువంటి ఇల్లీగల్ లేఅవుట్స్ రాకుండా రెవెన్యూ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ పంచాయతీ పరిధులలో కూడా అటువంటి ఒక బలమైన పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించి యాక్షన్ తీసుకున్న వైపు, అసలు లేఅవుట్లు, ఇల్లీగల్ లేఅవుట్స్ రాకుండా ఉండే పద్ధతిలో మనం కాపాడట్లేము. కానీ గత 30 ఏళ్ళుగా చూస్తే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ పెడతా ఉన్నాం. అంటే తప్పు చెయ్యడానికి ఒక రకంగా ఆదమరిచి మనం వ్యవహరిస్తున్నాం. తప్పు చేస్తున్నారు వాళ్ళు, కొనుక్కున్నోళ్ళు పాపం ఎటుపోతారు, వాళ్ళది రెగ్యులరైజ్ చేద్దాము అని చెప్పేసి మళ్ళీ రెగ్యులరైజ్ చేయనిస్తున్నాం. అంటే తప్పు చేసిన వాడు తప్పు చేసి తప్పించుకుంటున్నాడు, కొనుక్కున్నటువంటి వాడు అమాయకుడు, తెలియదు, కానీ తర్వాత తను మాత్రం ఎల్ఆర్ఎస్ పేరు మీద పెద్ద మొత్తంలో అమౌంట్ కట్టాల్సి వస్తూ ఉంది రెగ్యులరైజేషన్ కోసం. కానీ ఇక్కడ ఈ అమెండ్మెంట్ జీవోలు మీరు ఏం చెప్తున్నారు, ప్రజల బాగోగుల్ని చూడాల్సినటువంటి మన ప్రభుత్వం ప్రజల ఇంట్రెస్ట్ మేరకు 90% ప్లాట్లు అమ్మకుంటా ఉన్నాయి కదా ఆ లేఅవుట్లో. మరి అక్కడ ఒక దుక్కునో 2 దుక్కుల్లోనో ఒక 2 ప్లేసుల్లోనూ అదే 10%ని ఓపెన్ స్పేస్ కింద వదిలిపెట్టమని ఇన్సిస్ట్ చేయవచ్చు కదా. ఆ వైపుగా మనం ఎందుకు ఆలోచించట్లేదు? నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళొకటి ఏమంటున్నాం, నువ్వు ఓపెన్ స్పేస్ కింద అమౌంట్ కట్టకంటున్నాం. కట్టకపోయినా పర్లేదు, ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకుంటారు, ఆ ఓపెన్ స్పేస్ అమౌంట్ ఆ రుసుము పే చేసి అని అంటున్నారు. అంటే అక్రమార్కులకి సహకారం చేసే పద్ధతుల్లో ప్రభుత్వం యొక్క నిర్ణయం ఈ జీవోలో ఇన్బిల్ట్, లోతుగా ఆలోచిస్తే అర్థమవుతున్నటువంటి అంశం ఇది. అంటే ప్రజల మీద భారం వేసేటువంటి ల్యాండ్ ఓనరు, అంటే లేఅవుట్ డెవలప్ చేసిన వాడు కట్టకపోవడం మూలంగా వీళ్ళ మీద భారం పడుతుంది కదా. కాబట్టి నేనేమంటున్నంటే డిటిసిపి అప్రూవల్ తీసుకోవాలి, ఇల్లీగల్ లేఅవుట్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. ఆ పని చేయట్లే మనం. కానీ ఇక్కడ లేఅవుట్లే మిగిలిపోయినాయి అమ్ముడు పోకుండా. వాళ్ళల్లో 10% అమ్మి ఎందుకు ఉన్నాయి అంటే అమ్ముకోనేకుంటే ఆపారు కాబట్టి ఉన్నాయండి. 2020లో తెచ్చిన జీవో ప్రకారంగా దాంట్లో చాలామంది లేఅవుట్ని రెగ్యులరైజ్ చేసుకుంటామని అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి 10,000 రూపాయలు కట్టేసి, మరి వాళ్ళకి ఇవాళ 10% ఓపెన్ స్పేస్ పెట్టమని అడగండి. యాజ్ పర్ డిటిసిపి నామ్స్ వాళ్ళు ఏం డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నామ్స్ ప్రకారంగా అది మున్సిపాలిటీ పరిధిలో ఉన్న, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఒక సర్టెన్ విడ్త్ రోడ్లు ఖచ్చితంగా 33 ఫీట్ ఉండాలని, 40 ఫీట్ ఉండాలని నియమ నిబంధనలు ఉన్నాయి. 10% ఓపెన్ స్పేస్ పెట్టాలని, అది ఎలక్ట్రిఫికేషన్ జరగాలని, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ జరగాలని, రోడ్లు వెయ్యాలని, వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలని, ఇవన్నీ ఉన్నాక వాటిని చేయట్లేడు. ఇల్లీగల్ లేఅవుట్ వేసాడు, ఇప్పుడు దొరికాడు కదా, మీ దగ్గరికి వచ్చాడు కదా, రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నాడు కదా, 90% ప్లాట్లు ఉన్నాయి కదా, అతన్ని వల్ల మనం ఎందుకు ఇన్సిస్ట్ చెయ్యము, ఒక 10% ఓపెన్ స్పేస్ వదిలిపెట్టవయ్యా నువ్వు అని అతనికి మనం అవకాశం ఇస్తున్నట్టే కదా. అక్రమార్కునికి, తప్పు చేసిన వాడిని తప్పించుకోవడానికి మనం అవకాశం మనం ఇస్తున్నాం కదా. అదేవిధంగా 14% అతనితో కట్టించుకోవట్లం, ఇది తప్పు. ఇది నెంబర్ 1, ఇక్కడనే ఎరాడికేట్ అయిపోవాలి, ఇక్కడనే సరిదిద్దబడాలి తప్పిదాన్ని. అక్కడ సరిదిద్దట్లే మనం అవకాశం ఇస్తున్నాం రెగ్యులరైజ్ చేసుకోవడానికి. మళ్ళీ రెండో స్టెప్ ఏంటి,
ఓపెన్ స్పేస్ లేదు కాబట్టి రుసుము రూపంలో, ఫైన్ రూపంలో కస్టమర్ దగ్గర ప్లాట్ కొనుక్కున్న దగ్గర మళ్ళీ వసూలు చేద్దామని చెప్పి రూపొందించాం. ఇది రెండో మిస్టేక్ కదా! కాబట్టి ఈ 2 అంశాల్ని సరిదిద్దుకోవాలని, జీవోని సవరించాలని చెప్పేసి నేను ప్రజల తరఫున నిజంగా ప్రజలకు న్యాయం చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన రీథింక్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా. మన సీఎం ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు రియల్ ఎస్టేట్ రంగము, దాంట్లో సాధక బాధలు. అదేవిధంగా ప్రోరేటా ఓపెన్ చార్జెస్ అని చెప్పే అంశం ఉంది. అది రూల్ 8లో చెప్పారు కదా. ప్రోరేటా అంటే ఏంది? 10% కంటే ఎంత తగ్గిందో చూసి తగ్గిన దాని మీద ఛార్జ్ చేయడం. ఏదైనా ఒక లేఅవుట్ ఉంది, ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉంది, అక్కడ 10% పార్క్ లేదు, ఒక 6% పార్క్ ఉంది, 4% తగ్గింది. ఆ 4%కే ఛార్జ్ చేయండి తగ్గిన దాని మీద. అట్లా కాకుండా టోటల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. గతంలో ఎల్బీ నగర్ పరిధిలో, అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో అడిషనల్ కమిషనర్ గారితో ఈ అంశాలపైన చర్చించున్నాం, రిప్రజెంటేషన్లు చేసి ఉన్నాం, కానీ సానుకూలమైన స్పందన రాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. చాలా లేఅవుట్లలో, ఇల్లీగల్ లేఅవుట్లలో కూడా, అన్అప్రూవ్డ్ లేఅవుట్లలో కూడా కొద్దో గొప్ప ఓపెన్ స్పేస్ వదిలిపెట్టబడి ఉంటుందండి. ఆ ఓపెన్ స్పేస్ని ఎప్పుడైతే ప్లాట్లు డెవలప్ చేసిన ల్యాండ్ ఓనర్, డెవలపర్ ఉన్నాడో, ప్లాట్ డెవలప్ చేసిన వ్యక్తి ప్లాట్లు అమ్ముతాడో, అమ్మినప్పుడు పార్క్ అని చూపించి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ పార్క్ ప్లేస్ని, ఆ ఓపెన్ స్పేస్ కానీ పార్క్ కానీ కనుక నిర్దేశిస్తే ఆ లేఅవుట్లో ఆ రకంగా చూపించి రిజిస్ట్రేషన్ చేయబడితే ఆటోమేటిక్గా ఆ రకమైన సవరణ తీసుకోవాలి. ఆటోమేటిక్గా దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు లోకల్ గవర్నమెంట్, లోకల్ గవర్నెన్స్, స్థానిక పాలక సంస్థలకు చెందినట్టుగానే పరిగణించాలి. అలా కాకుండా మాకు గతంలో అది రిజిస్ట్రేషన్ చేయబడలేదు కాబట్టి అది మాది కాదు అనుకుంటే మిగలవండి. పార్క్ ప్లేసులు మిగలవు, ఓపెన్ స్పేస్ మిగలవు. ఇప్పటికే హైదరాబాదు మున్సిపాలిటీల పరిధిలలో గమనిస్తే ఎల్బీ నగర్లోనే బోలెడన్ని పార్కులు మామూలుగా టెంటేటివ్ లేఅవుట్, హెచ్ఎండిఏ హుడా టెంటేటివ్ లేఅవుట్ అని తెచ్చి ప్లాట్లన్నీ అమ్ముకున్నాక మళ్ళీ పార్క్ ప్లేస్ కూడా అమ్ముకున్నారండి. కాబట్టి భవిష్యత్తులో మనకు ఓపెన్ స్పేస్ మిగలకుండా పోద్ది. ఉన్న వాటికి 2 విషయాలు ఎమ్మటే తీసేసుకోవడం. ఒకసారి కనుక డాక్యుమెంట్లలో, హద్దులలో ఓపెన్ స్పేస్ అనో పార్క్ అనో చూపించి రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఆ లేఅవుట్లో ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి స్థానిక పాలక సంస్థ. ఆ రకమైన డైరెక్షన్ జీవో ఖచ్చితంగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రోరేటా ప్రకారంగానే ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఉండాలి. ఎంత తగ్గిందో ఓపెన్ స్పేస్ 10 ఎకరాలకు ఎకరం ఉండాలి ఓపెన్ స్పేస్. ఎకరం లేదు, అరెకరం ఉంది, ఒక అరెకరం మీదనే ఫైన్ వేయండి. ఆ ఈక్వలెంట్ ఛార్జెస్ని క్యాల్కులేషన్ చేసి చేయండి, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ప్రజల ఇంట్రెస్ట్ కోణం ఆలోచించాలి. ప్లాట్లు వేసిన వాడు ఎక్కడో 1 నష్టపోయే వాళ్ళు ఉంటారు, టైటిల్ ప్రాబ్లం వస్తే తప్పితే. కానీ ఈ రకంగా కాబట్టి వాళ్ళకు మేలు చేసే వైపుగా ప్రభుత్వం ఆలోచన చేయకూడదని చెప్పేసి నేను అభ్యర్థిస్తున్నాను.